అందరికీ నమస్తే అండి. ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు గారిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆయన మీద అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేశారు. సో ఆ సమయంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ వైసీపీకి అత్యంత విధేయుడిగా సన్నిహితుడిగా ఉన్నారు అనే కొన్ని అభియోగాలు, కొన్ని అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి. సో వైసీపీ హయాంలో జరిగిన అనేక తప్పుల్లో ఆయన పాత్ర చాలా స్పష్టంగా ఉంది అనేది కూటమి ప్రభుత్వం అనుమానిస్తోంది. దానికి తగ్గట్టు కొన్ని ప్రాథమికంగా కొన్ని బయటకు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వాని 2024 ఆగస్టు నెలలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2024 ఫిబ్రవరిలో ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారని, అంటే ఎటువంటి తప్పులు చేయకపోయినప్పటికీ ఒక అక్రమ కేసు పెట్టి వేధించి విజయవాడలోని ఒక ప్రైవేట్ ప్లేస్లో ఒక 15 రోజుల పాటు నిర్బంధించి వేధించారని ఆమె ఆగస్టులో ఫిర్యాదు చేస్తే ఈ కేసుని పోలీసులు దాదాపుగా 3 నెలల పాటు సీరియస్గా దర్యాప్తు చేశారు. దీనిలో ఐపీఎస్ అధికారులుగా ఉన్న సీతారామాంజనేయులు గారితో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్న కాంతిరాణా గారు, విజయవాడ డీసీపీగా ఉన్న విశాల్ గున్ని గారు అండ్ ఇంకొక కొంతమంది 6 పోలీస్ సిబ్బంది కూడా అనుమానాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిలో ఆల్రెడీ విశాల్ గున్ని గారు పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చారు. కొంతమంది ముందస్తు బెయిల్ మీద ఉన్నారు. సో సీతారామాంజనేయులు గారి మీద మొదటి నుంచి కూడా అభియోగాలు ఉన్నాయి. ఈయన కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారో మరి వేయలేదో కరెక్ట్గా ఐడియా లేదు, అది చెక్ చేయాలి. సో మొత్తానికి ఈరోజు పోలీసులు అతన్ని ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్లోని అతని నివాసంలో అరెస్ట్ చేశారనమాట. అయితే కేవలం కాదంబరి జత్వానీని వేధించిన కేసులో అతన్ని అరెస్టు చూపించినప్పటికీ ఇంకా ఇతర కేసులు, ఈ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు కదా, వైసీపీ రెబల్ ఎంపీ, ప్రస్తుత ఉప సభాపతి, ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసి ఆయనకు కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారు అనే కేసులో కూడా సీతారామాంజనేయులు గారి మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి. సో ఆ కేసులో కూడా ఈయన నిందితుడిగా ఉన్నారు. సో ఈ కేసును కూడా బహుశా దీనిలో కలిపే అవకాశం ఉంది. ఇట్లా కొంచెం టైట్ చేసే అవకాశం ఉంది. కేవలం ఈ రెండే కాదు, ఇంకా వైసీపీ హయాంలో జరిగిన చివరి 2 ఏళ్ల పరిపాలనలో జరిగిన అనేక తప్పులు, పాపాలు, అవినీతి వ్యవహారాలు, ఇంటర్నల్ వ్యవహారాలు, చాలా విషయాల్లో ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు కాబట్టి ఈయన నుంచి చాలా సమాచారం రాబట్టాలి. కొన్నిట్లో ఈయన నిందితుడిగా ఉన్నారు, కొన్ని కేసుల్లో ఈయన సాక్షిగా ఉన్నారు. కాబట్టి ఈయన పోలీసులు అదుపులో ఉంటే, అవసరమైతే పోలీస్ కస్టడీకి తీసుకుంటే కొన్ని విషయాలు ఈయన నుంచి రాబట్టొచ్చు అనేది ప్రస్తుత సిఐడి పోలీసులు చూస్తున్నారన్నమాట. సో ఇది కాదంబరి జత్వాని కేసు ఇంకా క్లోజ్ అయిపోయింది, దాదాపుగా మళ్ళీ ఏమీ కదలికలు లేవు అని అనుకున్న దశలో ఎప్పుడు ఆగస్టు, సెప్టెంబర్లో రాష్ట్రంలో ఈ కాదంబరి జత్వాని కేసే సంచలనం. ఆగస్టు మొదటి వారంలో ఈ కేసు తెర మీదకి వచ్చింది. సెప్టెంబర్ చివరి వారం వరకు కూడా ఇదే సంచలనం. ఆ తర్వాత తిరుమల నెయ్యి విషయం వచ్చిన తర్వాత, నెయ్యి కల్తీ విషయం బయటకు వచ్చిన తర్వాత ఈ విషయం అలా డైవర్ట్ అయిపోయింది, పక్కకెళ్ళిపోయింది. సో మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత, అంటే దాదాపుగా 6 నెలలు 7 నెలల తర్వాత మళ్ళీ ఈ కాదంబరి జత్వాని కేసు తెర మీదకి రావడం, ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయడం. సో ఇతన్నే అరెస్ట్ చేశారంటే మిగిలిన పోలీసులు ఎంత, అక్కడ సిఐలోకి 2 ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, ప్లస్ స్టాఫ్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ముంబై వెళ్ళి ఆమెను తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారుగా. సో బ్యాక్ ఎండ్ సీఎంఓలో బ్యాక్ ఎండ్ వ్యవహారం నడిపిన వ్యక్తి మాత్రమే సీతారామాంజనేయులు గారు. కానీ ఫీల్డ్లో దాన్ని ఆపరేట్ చేసింది, అమలు చేసింది వేరే వాళ్ళు ఉన్నారు. సో బ్యాక్ ఎండ్ ప్లాన్ ఇచ్చినందుకు ఇతన్నే అరెస్ట్ చేశారంటే ఫీల్డ్లో ఆపరేట్ చేసిన వాళ్ళని కూడా వదిలే అవకాశం లేదు. దీనిలో కొంతమంది సస్పెండ్ అయ్యారు, ముందస్తు బెయిల్ మీద ఉన్నారు. సో ఓవరాల్గా ఈ కేసుని సాధ్యమైనంత త్వరగా క్లోజ్ చేయడానికి, ఛార్జ్ షీట్లు వేయడానికి ఈ సిఐడి పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారన్నమాట.